వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్ని అడిగి మనకున్న న్యూమరాలజీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న ఫేమస్ నేమ్ అంటే సాయి. సాయి నేమ్ చాలా మంది బాయ్స్కి ఉంటుంది కదా, మళ్ళీ ఈ పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ పేరు పెట్టుకోవచ్చు అంటారా? ఈ పేరున్న వారు కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమందికి డౌన్ఫాల్ ఉంటుంది. అసలు ఈ పేరు వైబ్రేషన్స్ ఏంటంటారు? సాయి అనే పేరు ముఖ్యంగా న్యూమరాలజీ పరంగా తీసుకుంటే ఎస్ అంటే సర్వీస్. సర్వీస్ అంటే తెలుసు ఇంకా సర్వీస్ చేయడం అంటే ఎస్తో ఉన్న పేర్లు ఏవైనా తీసుకోండి, సర్వీస్ సెక్టర్లో ఉంటాయి. అది ఏదైనా తీసుకోండి సర్వీస్లో ఉంటుంది, గెయిన్ కూడా అవుతుంటుంది. కానీ కొన్ని పేర్లు ఇష్టానికి పెట్టుకుని ఉంటారు వాళ్ళు. అంటే సాయిబాబా అంటే మనకు సాయిబాబా అంత శక్తి ఉండాలి, సాయిబాబా అంత. కానీ ఈ పేరుకు నేను అగెనిస్ట్ కాకపోయినా సరే, నేను సాయి అంటే ఎస్ లెటర్ అంటే నెగటివ్ అనే చెప్తాను. నెగటివ్ పేరు. గర్ల్స్ కి కూడా సాయి అని చూస్తాం. కిరణ్ సాయి అని పెడతారు, అంటే తన్మయ్ సాయి అని అట్లా పెట్టుకుని ఉంటారు కొంతమంది. చాలా మంది చూశాను నేను పేర్లు. ఇప్పుడు నేను సాయి అనే కన్నా ఎస్ లెటరు నేను రెగ్యులర్ కూడా. కానీ బాబా అంటే బెటర్, సాయిబాబా అని పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. కాకపోతే ఏంటంటే కొంతమంది వేరే దేవుడి పేరు పెట్టుకోరు కదా సార్, సాయిబాబా ఇప్పటి వరకు వినలేదు. సాయిబాబా అంటే అట్లా కానీ ఎక్కువ సాయిరామ్ అని, సాయి అని చాలా మంది పెట్టుకున్నారు. కానీ ఇది ఎక్కువ సర్వీస్లోకి తీసుకెళ్ళిపోతుంది, మనీ అనేది తక్కువ తీసుకొస్తుంది. మళ్ళీ షిరిడి అనేది టెంపుల్ చాలా పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు టెంపుల్ వేరు, మనిషి వేరు, కంపెనీ వేరు, రకరకాలు ఉంటాయి. అందుకనే ఎస్ లెటర్తో అసలు ఉండొద్దు పేరు. ఏ పేరైనా సరే, సాయి కావచ్చు, సంతోష్ కావచ్చు, సంగమ ఏదైనా సరే, ఆ ఎస్ లెటర్తో పేరు ఉంటే కనుక ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి. ముఖ్యంగా ఎస్ లెటర్ ఇప్పుడు సాయి బాబా, సాయి అనే తీసుకుందాం. సాయితో ఎక్కువ పెద్దగా వాళ్ళు నాలెడ్జ్ బాగుంటుంది, గురుతత్వం వస్తుంది. ఈ 3 నంబర్ వస్తుంది, ఇక్కడ గురుతత్వం వస్తుంది, మంచి ఎనర్జీస్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనీ విషయంకు వెళ్ళేసరికల్లా డౌన్ఫాల్ చేసేస్తుంది. అంటే ఎక్కువ ఏది కూడా ఆసక్తి అనేది ఎక్కువ చూపించదు వాళ్ళ లైఫ్లో. నేను అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, కోట్లు సంపాదించాలి, డబ్బు సంపాదించాలని చాలామంది ఉంటారు. వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సర్వీస్ చేద్దాం అంటే చాలామంది కొంతమంది అనుకుంటుంటారు, సార్ మా తమ్ముడేమో రామ్ అని ఉన్నాడు, ఈయననేమో సాయి అని పెట్టుకున్నా సార్. రామ్ బాగానే ఉన్నాడు, సాయికి ఎప్పుడు అప్పులు అవుతున్నాయి, వాడు ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, వాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి చాలామంది కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఆ పేరులోనే ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ అని ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. రామ్ ఒకరు, లక్ష్మణ్ ఒకరు. రామ్కేమో అన్ని జాబ్స్ వచ్చాయి, లక్ష్మణ్కి ఏమో లేదు. ఇప్పుడు నేను ఇందాకనే మనం అనుకున్నాం, సాయి అని ఒకరి పేరు, రామ్ అని ఒకరి పేరు. సాయిరామ్లో నేను వాళ్ళ అమ్మ చెప్పింది, సార్ నేను పెద్ద అబ్బాయి పేరు సాయి, చిన్న అబ్బాయి పేరు రామ్ అని పెట్టుకున్నాను, ఇద్దరు సాయిరామ్ అని పిలుచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకున్నా సార్ అంటే, ఈయన సక్సెస్ అవ్వలేదు, ఈయన సక్సెస్ అయిపోయాడు రామ్. ఎందుకంటే ఆ లెటర్ వైబ్రేషన్ ఉంటుంది కదా. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు చూసినా ఒక ఆధ్యాత్మికత. ఇప్పుడు సాయిబాబా ఎట్లయితే ఆయన యూనివర్స్ ఎస్ లెటర్తో పెట్టుకొని ఎలాగైతే ఇదయ్యాడో అలాంటి ఎనర్జీస్ని ఇస్తుంది, స్పిరిచువల్ ఎనర్జీస్ని ఇస్తుంది. 10 మందికి హెల్ప్ చేసే ధోరణిలో ఉంటుంది. ఇతనికి హెల్ప్ చేసుకోలేడు. చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. ఒకానొక టైంలో చూసుకుంటే గురుతత్వం కాబట్టి ఈ గురుతత్వంతో నిజాయితీగా ఎక్కువ ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. ముక్కు మీదనే ఏదో అట్లా ఇది ఉంటుంది కదా, ముక్కు మీద కోపం, వీళ్ళకు అన్ని దూరం అవుతుంటారు జనాలు. ఇట్లా ఈ ఎనర్జీస్ వలన ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విధంగా ఈ పేరు లేకపోవడమే మంచిదని నేను అంటాను. ఒకవేళ సాయిబాబా పేరు పెట్టుకోవాలంటే బాబా రామ్ అని, రామ్ బాబా విధంగా అట్లా పెట్టుకోవచ్చు.
అట్లా వాళ్ళ ఇష్టం. ఒకవేళ కావాలంటే పెట్టిమంటే పెట్టిస్తాను నేను పేర్లు కొంచెం వెతికి. బాబా రామ్దేవ్ అని ఇట్లా ఉన్నాయి కదా చాలామంది, అట్లా పెట్టుకుంటే కనుక ఓకే. సెట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే సాయి అనే పేరుతో ఆయనకు బాబాకే అది సొంతం కాబట్టి మనం పెట్టుకుంటే అదే సర్వీస్లోకి వెళ్ళిపోయి అట్లనే ఆయనలాగా మనం అయిపోతాం కాబట్టి ఇది పెట్టుకోకపోవడమే మంచిది. ఓకే, తప్పకుండా సార్. అంటే బాయ్స్కి చిన్నగా స్వీట్గా బాగుంది కదా అని అసలు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసుకోకుండా క్యాజువల్గా కూడా సాయి అని పిలిచే వాళ్ళు ఉంటారు. సాయిబాబా ఇష్టం కాబట్టి తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఎవరికి ఇష్టం కానీ సాయి 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 అని అట్లా పెట్టేసుకుంటారు. సాయి అంటే సర్వీస్ అనేది బ్యాడ్ వైబ్రేషన్స్ కరెక్ట్గా ఉండవు. ఎప్పుడు కూడా సర్వీస్ సెక్టర్లో ఉంటారు. ఎదుటి వాళ్ళకు సర్వీస్ చేస్తుంటారు కానీ వీళ్ళు మోసం చేసుకొని, అంటే వేరే వాళ్ళు మోసం పోవడము, ఇదంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మనిషి స్ట్రాంగ్ ఉండొచ్చు, మనీ పరంగా అయితే స్ట్రాంగ్ అవ్వలేడు. పేర్లతో కూడా సాయి వెల్డింగ్ అని ఏదేదో చాలా పేర్లు ఉంటాయి. అక్కడ ఎక్కువ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏమున్నా కూడా 50-50 ఉంటుంది. అది కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది గ్రోత్. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి చూసుకొని కరెక్ట్గా చేసుకొని సాయి అనే పేరు లేకుండా ఉండడమే నా బెస్ట్ సలహా. సొల్యూషన్ ఏంటి సార్? వాళ్ళకి ఇంకేదైనా పేరు యాడ్ చేస్తారా లేకపోతే టోటల్ గా రిమూవ్ చేస్తారా? పేరుని యాడ్ చేసి ఇస్తాము, ఏదైనా చేసుకుంటే బెటర్. పేరు యాడ్ చేసి ఇస్తారు. పేరు యాడ్ చేసి ఇస్తాం, వేరే పేరు యాడన్నా చూసుకొని సెట్ చేసుకుంటే 100% బాగుంటుంది. చూసుకొని చేసుకోండి. తప్పకుండా సార్. సాయి అనే పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, నెగిటివా పాజిటివా? సో ప్రతి ఒక్కరు కూడా నేమ్ కరెక్షన్ చేయించుకుంటే బెటర్ అంటారు. థ్యాంక్ యూ సార్.